ఇలా ఇద్దరు రేపైద్ది బావా. ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, భగవంతుడి దయ వల్ల ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. ఏంటప్ప సిమెంట్ ఇసుక కలుపుతామని అనుకుంటున్నారా? బయట మెట్లన్నీ పలగొట్టేశారు ఫ్రెండ్స్. మేము ఊరికి పోయి లోపల ఇప్పుడు మళ్ళీ ఆ మెట్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసిన విధంగా తాపి కూడా లేదు. రేకు పెంకు తీసుకొని సర్దేస్తున్నాను. సిమెంటు ఇసుక ఎంత కలపాలో తెలియదు. 3 తట్టలు సిమెంట్ ఇసుక వేసాను. సిమెంట్ వచ్చేసి 1.5 2 వేసాను. కలిపేస్తానా? అటు ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమైనా కానీ తర్వాత సంగతి ఇంకా మేం కాదు బాబు పగల కొట్టింది, పందు కుక్క పగల కొట్టింది. అవునా? ఎవరు పగల కొట్టారో. నేను కలిపేది బాబా, మాలో కలిపి చేసేది నీకు. పారతో ఎత్తుకుపోయి అమ్మని వేసేస్తావా? పారతో సిమెంట్ కూడా 2 బస్తాలు ఉంటే గడ్డగట్టేసింది ఫ్రెండ్స్. ఆ గడ్డలనే కొద్దిగా మెత్తగా కొట్టి అప్పుడు వేస్తున్నాము. ఏదో నాకు తెలిసిన బేల్దారి పని కంటితో చూసి నేర్చుకున్నాను అనమాట. వేసి చూద్దాం. కొద్దిగా నీళ్ళు తెచ్చింది ఉరిస్తా. మన తాపి ఏదో చూపి బావా, టాపీ చూపించు బావా. టాపీ లాంటిది కానీ టాపీ కాదు. ఇప్పుడు అక్కడ ఉంది చూసావు, గ్యాప్ వచ్చింది చూడు, అక్కడ రాళ్ళు వేస్తావా? తీరాలు ఎక్కడ? అది కింద కింద ఆ చెక్క తాపి తీసుకోరట. చెక్క టాపియా? ఇద్దా ఇట్లా పెట్టేస్తారు అంతే. అంతే దీనికి టేస్ట్ సరిపోద్దా? అంతే. సాస్ పెట్టాను.
అమ్మయ్యా మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు బావా? ఇంకా సిమెంట్ ఉన్నట్టుందిగా. అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్ గడప కింద. అప్పుడప్పుడు నిహారిక జర్రిపోయింది, పురుగు పోయింది, బొద్దింక పోయింది అని చెప్పి బిత్త పెడతా ఉంటుంది నిద్రపోయేటప్పుడు. అవి కూడా ఎట్ట మిగిలింది కాబట్టి సిమెంట్. ఇదిగో ఏదో మా దగ్గర ఉన్న తాపీతో మన ఇంటి ముందర పగిలిపోయిన మెట్లు ఈ తాపీతో అయితే సరి చేసాము. అవి ఖచ్చితంగా ఉన్నాయా, వంకరగా ఉన్నాయా, టెంకరగా ఉన్నాయా అయితే తెలియదు. ప్రస్తుతానికి మనకి నడవడానికి అనుకూలంగా ఉన్నా లేదని చూసుకొని మెట్లు అయితే సరి చేసాము. ఆ హెచ్చు తగ్గులు, ఆ ఖచ్చితత్వాలు అయితే మనకు తెలియదు. ఇప్పుడు మిగిలిన సిమెంట్ ఏం చేస్తున్నాం అంటే ఇంట్లో అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి కింద నేల మీద. ఆ రంధ్రాలకి ప్యాచ్ వర్క్ చేస్తున్నాం అందమైన మన తాపీతో. భయం అంటే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు మా ఆయన భయపడిపోయాడు. చెర్రి చెర్రి పొద్దున్నే నన్ను భయపెట్టింది ఫ్రెండ్స్. నిద్రలేయట్లేదని నేను పడుకొని టైం 7:30 అయిపోతుంది అనమాట. రోజు 5 గంటలకు అట్లా వేసేవాడు. 7:30 అయిపోయిన లేదని చెప్పేసి దుప్పట జర్రి వస్తుందని చెప్పింది. బెత్తరపల్లి వేసి పైకి నవ్వుకుంటున్నారు. అట్లా ఆడుకుంటున్నారు. ఏం చేద్దాం? నిన్ను కాకపోతే ఇంకెవరిని మేము ఆడిచే చెప్పు. అయితే 2 అవుతుంది. ఇప్పుడు మేము తినలా ఇంకా. ఇప్పుడు తినలా మనం ఇంకా. మన ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం అయితే పులిహోర చేసింది నిహారిక. సాయంత్రం టమాటా పచ్చడి చేసుకుందాం అనింది. నేనే టమాటా పచ్చడి చేయమన్నా మధ్యాహ్నం. సాయంత్రం చేసుకుందాం అనింది. ఇప్పుడు మన ఇంట్లో అయితే పులిహోర చేసింది. ఒకసారి పులిహోర చూపించేస్తుంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ పులిహోర. నేను ఇప్పుడు చేసాను, చల్లగా కూడా అయిపోయింది పులిహోర. టమాటా పచ్చడి ఉందా? టమాటా పచ్చడి కూడా ఉంది. దీంట్లో కలుపుకో తింటే బాగుంటుంది. ఎప్పుడు తిన్నా బావా? రాత్రి బయట నుంచి తెచ్చి పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంతకుముందు. నేను శాంపుల్కి తనుజ అని ఎట్లుంటుందని 10 రూపాయలు దమ్మా అని చెప్పా. టేస్ట్ బాగానే ఉంది, పర్లేదు. ఎండుమిరపకాయ ఉందిగా, పచ్చడి కూడా నంచుకో తింటే బాగుంటుంది. తింటావా? కొద్దిగా కొంచెం సార్ అదే ఎక్కువ. అదే ఇంక ఇది కలుపుకొని దీంట్లో కొద్దిగా తింటే సూపర్ టేస్ట్. టమాటా పచ్చడి కూడా ఉంది దాంట్లోకి. ఎట్టుంది చూడు. బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయితే భోజనం. సాయంత్రం అయితే టమాటా పచ్చడి చేస్తుంది అక్క. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని 4 క్లిక్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మీ ఫస్ట్ కామెంట్, మీ ఫస్ట్ సపోర్టు, ఫస్ట్ లైక్ మాకు చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.